హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ది వచ్చేసి నీచునకు ధనము కలిగిన వాచలత కలిగి పరుష వాక్కు లరచుచున్ నీచకృతి యగుచు మది సంకోచము లేకుండా దిరుగు గువ్వల చెన్న అనేసి ఇవ్వడం జరిగింది. పై పద్యంలో సంకోచము అనే పదానికి అర్థము అడిగారండి. సో సంకోచము అంటే భయము, జంకు. సంకోచము అనే పదానికి అర్థం వచ్చేసి భయము, జంకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పరుష వాక్కులు అంటే ఏంటి అనేసి ఇచ్చారు. పరుష వాక్కులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కఠినమైన వాక్కులండి. పరుష వాక్కులు అంటే అర్థం ఏంటి? కఠినమైన వాక్కులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హృదయాంగమైన గద్య రచన చేయగలగడం రచయిత రచనాశక్తికి నిజంగా పరీక్షనని చెప్పాల్సి ఉంటుంది. గద్యము కవినాం నికషం వదంతి, కవి ప్రతిభకు గద్యమే గీటురాయే అనే ప్రసిద్ధోక్తి రావడానికి ఇదే కారణమై ఉంటుంది. గద్యం వచ్చేసి ఛందోరహితంగా ఉంటుంది కాబట్టి పద్యంలాగా వినడానికి అంత ఇంపుగా ఉండదు. అందువల్ల పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన ఆకర్షించలేకపోవడంతో మొదటి నుంచి కవులు దీనిపై మొగ్గు చూపలేదు. అయితే కొంతమంది మాత్రము తమ మేధోశక్తితో ఛందోరహితమైనటువంటి గద్యాన్ని కూడా ఛందస్సు వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ సాధిస్తూ రాయగలిగారు. ఇందుకు భట్టాచార్యుని కాదాంబరి, కేతన దశకుమార చరిత్ర మొదలైనవి తార్కాణాలు అనేసి మనకు చిన్న గద్యానికి సంబంధించి ఒక స్టోరీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కవులు గద్య రచనపై మొగ్గు చూపకపోవటానికి కారణం ఏంటి అనేసి అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసి గద్యంపై చిన్న చూపు ఉండడం వల్ల, అలాగే గద్య రచన కష్టం అనుకోవటం వల్ల, పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన ఆకర్షించకపోవటము, ఆప్షన్ 4 వచ్చేసి పద్యానికి ఉన్న విలువ గద్యానికి లేకపోవటం వల్ల. సో ఎందుకు వీళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు అంటే పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన అనేది ఆకర్షించకపోవటం అండి కరెక్ట్ ఆన్సర్. కవులు గద్య రచనపై మొగ్గు చూపకపోవడానికి కారణం ఏంటి? పద్య రచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్య రచన అయితే ఆకర్షించలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గద్యం కవినాం నికషం వదంతి అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆల్రెడీ పేరాగ్రాఫ్లోనే ఇచ్చారు. గద్యం కవినాం నికషం వదంతి అంటే ఏంటి? కవి ప్రతిభకు గద్యమే గీటురాయి. సో మనకేమవుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో? ఆప్షన్ 4 రైట్ అండి. గద్యము కవినాం నికషం వదంతి అంటే కవి ప్రతిభకు గద్యమే గీటురాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఏ అలంకారము అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఉత్ప్రేక్ష అలంకారము. ఇక్కడ ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే దాన్ని ఏమంటాము? ఊహించి చెప్తే ఉత్ప్రేక్ష అలంకారము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేతనము, పతాకము పదాలకు సరి అయిన పర్యాయ పదం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జెండా అండి. జెండాకి పర్యాయ పదాలు ఏంటి? కేతనం, పతాకం. నెక్స్ట్ క్వశ్చన్ ఆచారం, సంప్రదాయం ఇతివృత్తంగా గల పాఠ్యాంశము ఏది? ఇక్కడ చూసినట్లయితే మనకు బాలచంద్రుని ప్రతిజ్ఞ, చిన్న శిశువు, కప్పతల్లి పెళ్ళి, అలాగే యథ అనే పాఠ్యాంశాలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో వీటి యొక్క ఇతివృత్తాలు అన్నీ అయితే మనకు తెలిసి ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, కప్పతల్లి పెళ్ళి. ఆచారము, సాంప్రదాయము ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది? కప్పతల్లి పెళ్ళి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది.
గీత గీసిన పదానికి నానార్థ పదాలు రాయండి అనేసి ఇచ్చారు. ఉల్లాసానికి నానార్థ పదాలండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. గ్రంథ భాగము ఉత్సాహము. ఉల్లాసము అంటే నానార్థాలు, ఉత్సాహము గ్రంథ భాగము. నెక్స్ట్ క్వశ్చన్, మరణము కలిగింపనిది ఏది? వృత్పత్తి అర్థం పదం అడిగారండి. మరణము కలిగింపనిది ఏంటిది? అమృతం. ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈరోజు పంక్తి భోజనం జరిగింది. గీత గీసిన పదానికి వికృతి రాయండి అనేసి ఇచ్చారు. పంక్తి అంటే ఏంటండి? మనకు బంతి. బంతి అండి. పంక్తి అంటే బంతి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి జ్ఞానోదయం కలగటం అనే అర్థం వచ్చే జాతీయం ఏది? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి కాలధర్మము, కనువిప్పు, కనుమూయుట, కాలచక్రం అనేసి ఇచ్చారు. సో కనువిప్పు కలగటం అంటే జ్ఞానోదయం అవ్వటం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో కంఠ తాళవ్యాలను కనుక్కోండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కంఠ తాళవ్యాలు అనేసి వేటిని అంటామంటే ఏ ఐలను వచ్చేసి మనకు కంఠ తాళవ్యాలు అంటారండి. ఓ ఔలను వచ్చేసి మనము కంఠోశ్చాలు అంటారు. కంఠోశ్చములు అండి. కంఠోశ్చములు అని వేటిని పిలుస్తారు అంటే ఓ ఔలను కంఠోశ్చములు అంటారు. కంఠ తాళవ్యాలు అంటే ఐ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ధర్మబోధ అనే లెసన్ ఉంది కదా, దీనికి సంబంధించి మనకు ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి? గృహస్థ ధర్మాన్ని, అలాగే సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి జయంతిని ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటాము? ఆప్షన్స్ వచ్చేసి బళ్ళారి రాఘవ, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగము, వేదం వెంకటరాయ శాస్త్రి అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం అండి. కందుకూరి వీరేశలింగం యొక్క జయంతిని ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సందులను జతపరచండి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. భరత ప్లస్ ఉర్వర అంటే ఇదేమవుతుంది? గుణసంధి. భరత ప్లస్ ఉర్వర గుణసంధి. ప్రాణమున్ ప్లస్ తీసెను, ప్రాణమున్ తీసెను. సో ఇది మనకు ఏ సంధి అవుతుంది? సరళాదేశ సంధి. నెక్స్ట్ 15 ప్లస్ ఏళ్ళు 15 ఏళ్ళు. సో ఇక్కడ మనకు అత్వసంధి అండి. నెక్స్ట్ క్వశ్చన్, అను ప్లస్ అస్త్రము అన్వాస్త్రము. ఇది మనకేమవుతుంది? యనాదేశ సంధి. భరత ప్లస్ ఉర్వర అంటే భరతోర్వర గుణసంధి. ప్రాణమున్ ప్లస్ తీసెను ప్రాణం తీసెను. ఇది సరళాదేశ సంధి. నెక్స్ట్ 15 ప్లస్ ఏళ్ళు 15 ఏళ్ళు. ఇది ఉత్వసంధి. అను ప్లస్ అస్త్రము అన్వాస్వరము. ఇది యనాదేశ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, కర్మధారయ సమాసం అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. కర్మధారయ సమాసం అంటే విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడాన్ని కర్మధారయ సమాసం అంటారండి. విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడాన్ని ఏమంటారు? కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాథోది పదానికి అర్థము. పాథోది అంటే అర్థం ఏంటండి? సముద్రము.
ఇంతవరకు మనకు వచ్చేసి అంబుది అంటే సముద్రం అనేసి నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో ఇప్పుడు పాథోది అన్నా కూడా మనకు సముద్రమేనండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి వర్తమాన కాల అసమాపక క్రియను ఆప్షన్స్ వచ్చేసి శత్రార్థకం, అనుమత్యార్థకం, క్వార్థకం, ఛేదార్థకం అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శర్తార్థకం అండి. వర్తమాన కాల అసమాపక క్రియను వచ్చేసి శర్తార్థకం అంటారు. ఏదైనా మనం ఒక వాక్యంలో అనుమతినిస్తూ ఉన్నట్లుంటే దాన్ని అనుమత్యార్థక వాక్యం అంటాము. నెక్స్ట్ క్వార్థకం అంటే ఏంటంటే భూతకాలిక అసమాపక క్రియ అండి. భూతకాలిక అసమాపక క్రియను వచ్చేసి క్వార్థము అంటాము. ఛేదార్థకం అంటే భవిష్యత్ కాలం అండి. ఛేదార్థము అంటే భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు. శబ్దార్థకం అంటే ఏంటి? వర్తమాన కాల అసమాపక క్రియ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవటం లేదు. ఇక్కడ వ్యతిరేక వాక్యం రాయమన్నారు. ఇక్కడ ఏంటి? ఆడుకుంటున్నారు. సో ఆడుకుంటున్నారుకి వ్యతిరేక వాక్యం ఏమవుతుంది? ఆడుకోవటం లేదు. సో సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవటం లేదు. ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన ఏది? సో ఇక్కడ మనకు శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, విశ్వంబర, రామాయణ విషవృక్షము, పాకుడు రాళ్ళు అనేసి ఇచ్చారు. పొందనటువంటి రచన ఏది అంటే ఆప్షన్ 3 అండి. రామాయణ విషవృక్షము. ఇక్కడ జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి రచనలు ఏవి అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, విశ్వంబర, పాకుడు రాళ్ళు. ఇలా కూడా మీకు క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్. విశిష్టత కలిగిన ప్రదేశాలను సందర్శించినప్పుడు పొందిన అనుభూతిని, అనుభవాలను వర్ణనాత్మకంగా రాసే ప్రక్రియను ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రబంధ రచన, యాత్రా రచన, గేయ రచన, పీఠిక అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యాత్రా రచన. ఇది ఇక్కడ విశిష్టత కలిగినటువంటి ప్రదేశాలను సందర్శించినప్పుడు పొందిన అనుభూతిని, అనుభవాలను వర్ణనాత్మకంగా రాసే ప్రక్రియను ఏమంటాము? యాత్రా రచన అనేసి పిలుస్తారండి. మనకు లెసన్ కూడా ఉంది కదా దానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి కొట్టరువు ఇంటి పేరుగా గల కవి ఎవరు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిక్కన్న అండి. కొట్టరువు ఇంటి పేరుగా గల కవి ఎవరు అంటే తిక్కన్న. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గురు లఘువులు ఇలా ఉంటే ఈ పద్యం అవుతుంది అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శార్దూలము, ఉత్పలమాల, మత్తేపము, చంపకమాల అనేసి ఇచ్చారు. మనకు శార్దూలం అంటే ఏమొస్తుందండి? మసజస తత్తక రావాలి. నెక్స్ట్ ఉత్పలమాల అంటే భరణ బబరవ రావాలి. నెక్స్ట్ మత్తేపం అంటే మనకు సభరణమయవ రావాలి. నెక్స్ట్ చంపకమాల అంటే నజభజ జజర గణాలు ఉంటే అవి మనకు ఆ పద్యం ఏమవుతుందో మనం చెప్పచ్చు ఈజీగా. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ది చూసుకున్నట్లయితే మనకు ఇది భగనం అండి. సో బా. నెక్స్ట్ది రగనం అవుతుందండి. రగనం అంటే మనకు ఒక గురువు, లఘువు, గురువు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది 3 లఘువులు ఉంటే నగరం అండి. కాబట్టి ఇదేమవుతుంది? భరణ బబ్బరవ. సో ఇది మనకు ఉత్పలమాలకు సంబంధించినటువంటిది పద్యం అండి. సో ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ భగనము, రగనము అంటే మనకు ఈ లఘువులు, గురువులు అన్ని గణాలు తెలిసి ఉండాలండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేదిక మీద నటించే సమయంలోని ఒక స్త్రీ ప్రసవించింది. ఇది ఈ నాటక సమాజంలో జరిగింది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ వచ్చేసి అభ్యుదయ నాటక సమాఖ్య, ఆప్షన్ 2 సురభి నాటక సమాజం, ఆప్షన్ 3 వచ్చేసి గుంటూరు ఫస్ట్ కంపెనీ, ఆప్షన్ 4 బందరు జగన్మోహిని సమాజం అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, సురభి నాటక సమాజం. నెక్స్ట్ క్వశ్చన్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంధి జరిగే రెండు పదాలలో పూర్వపదం చివరి అచ్చును ఇలా అంటారు అనేసి ఇచ్చారు. సో పరస్పరం, పూర్వస్వరము, స్వర సమ్మేళనము, పరస్వరం అనేసి ఇచ్చారండి. ఏమవుతుంది ఇది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వస్వరం అవుతుందండి. సంధి జరిగే రెండు పదాలలో పూర్వపదం చివర అచ్చును పూర్వస్వరం అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చగా అనేసి ఇచ్చారండి. సో మనకి ఇది పరోక్ష కథనంలో ఉందండి. సో ప్రత్యక్ష కథనంలోకి ఎలా మార్చాలి? నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు అనేది మనకు ప్రత్యక్ష కథనం. అంటే తనకై తాను చెప్పుకుంటే ప్రత్యక్ష కథనం అండి. నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు. ఇది ప్రత్యక్ష కథనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చేసి తగనము, గురువు, లఘువులు గుర్తించండి అనేసి ఇచ్చారండి. తగనము అంటే మనకు 2 గురువులు 1 లఘువు అయితే ఉంటుందండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదైతే గణాలు అలాగే మీకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలండి. గణాలు కంపల్సరీ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆహా ఎంత వైపరీత్యము, ఇది ఏ రకమైన వాక్యము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ అనుమత్యార్థక వాక్యము, ప్రార్థనా వాక్యము, ఆశ్చర్యార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యం అనేసి ఇచ్చారు. ఇవి నేను చాలాసార్లు అయితే మీకు చెప్పడం జరిగింది. ఆహాహా ఇక్కడ ఏముంది? ఆశ్చర్యార్థక వాక్యం ఉంది కాబట్టి ఇదే వాక్యం అవుతుంది, ఆశ్చర్యార్థక వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిజ్ఞా రచయిత ఎవరు అనేసి ఇచ్చారు. సో ప్రతిజ్ఞ రచయిత ఎవరండి? పైడిమర్రి వెంకట సుబ్బారావు. ప్రతిజ్ఞ యొక్క రచయిత ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. నెక్స్ట్ క్వశ్చన్ నీవు ఈ పని చేయకు, ఇది ఏ రకమైన వాక్యము? ప్రశ్నార్థక వాక్యము, సామర్థ్యార్థక వాక్యము, నిషేధార్థక వాక్యము, అనుమత్యార్థక వాక్యము, ఇవన్నీ కూడా మీకు చాలాసార్లు చెప్పానండి. ప్రశ్నార్థక వాక్యం అంటే మనకు క్వశ్చన్ మార్క్, ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు లేదు అనుకుంటే మీకు క్వశ్చన్ మార్క్ గుర్తున్న దాన్ని ప్రశ్నార్థక వాక్యంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సామర్థ్యార్థక వాక్యం అంటే వారి యొక్క సామర్థ్యాలను గురించి తెలియజేస్తూ ఉన్నదనుకోండి వాక్యము, అది సామర్థ్యార్థక వాక్యం అవుతుంది. నిషేధార్థక వాక్యం అంటే నువ్వు ఈ పని చేయకు, ఇది మనకు నిషేధాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది నిషేధార్థక వాక్యం అవుతుంది. అనుమత్యార్థక వాక్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దేనికైనా అనుమతిని ఇవ్వడం అనమాట. నువ్వు క్లాస్ రూమ్లోకి రా అంటే అది మనకు అనుమతిని ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అది అనుమత్యార్థక వాక్యం అవుతుంది. సో ఈ వాక్యాలు కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ బిట్ అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి దేవతలు, సురులు, ఆప్షన్ 2 కొడుకు, కుమారుడు, ఆప్షన్ 3 స్నేహితుడు, మిత్రుడు, ఆప్షన్ 4 సంపన్నులు, ఐశ్వర్యవంతులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొడుకు, కుమారుడు అండి. ఆత్మజుడు అంటే ఏంటండి? మనకు పర్యాయ పదాలు వచ్చేసి కొడుకు, కుమారుడు. నెక్స్ట్ జయ జయ అంబేద్కర, జయ దళిత జనస్వర, ఈ గేయ రచయిత ఎవరు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి విద్వాన్ విశ్వం, ఆప్షన్ 2 తిమోతి జ్ఞానానంద కవి, ఆప్షన్ 3 వచ్చేసి గుర్రం జాషువా, ఆప్షన్ 4 బోయి భీమన్న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోయి భీమన్న అండి. జయ జయ అంబేద్కర, జయ దళిత జనస్వర అనేటటువంటి గేయాన్ని రచించింది ఎవరు? బోయి భీమన్న. నెక్స్ట్ వచ్చేసి నృపుడు అంటే ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి భటుడు, ఆప్షన్ 2 రాజు, ఆప్షన్ 3 సైన్యాధ్యక్షుడు, ఆప్షన్ 4 మంత్రి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజు అండి. నృపుడు అంటే ఎవరండి? రాజు. నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్య రచించిన ఆ చల్లని సముద్ర గర్భం ఈ కవిత సంపుటిలోనిది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పునర్నవము, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 అగ్నిధార, ఆప్షన్ 4 అమృతాభిషేకము.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అగ్నిధారలోనిదండి. అగ్నిధారలో నుంచి మనకు ఈ చల్లని సముద్ర గర్భ అనేటటువంటి కవితా సంపుటిని అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో జీవన భాష్యం యొక్క ఇతివృత్తము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాజిక స్పృహ అండి. జీవన భాష్యం అనేటటువంటి లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ. నెక్స్ట్ రవి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. గీత గీసిన పదము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జాతీయము, ఆప్షన్ 2 వచ్చేసి నానుడి, ఆప్షన్ 3 వచ్చేసి సామెత, ఆప్షన్ 4 వచ్చేసి శబ్ద పల్లవం. సో ఇదొక జాతీయం అండి. రవి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. కళ్ళు కాయలు కాసేలా అంటే ఇది వచ్చేసి మనకు జాతీయం. నెక్స్ట్ హరిశ్చంద్రుని షోడశ మహాదాన వినోది అన్నది ఎవరు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి విశ్వామిత్రుడు, ఆప్షన్ 2 వశిష్ఠుడు, ఆప్షన్ 3 కౌశికుడు, ఆప్షన్ 4 కశ్యపుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వశిష్ఠుడు అండి. హరిశ్చంద్రుడిని వచ్చేసి షోడశ మహాదాన వినోది అన్నది ఎవరంటే వశిష్ఠుడు. నెక్స్ట్ వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి తద్ధర్మార్థ కాలం, నెక్స్ట్ ఆప్షన్ 2 వర్తమాన కాలం, ఆప్షన్ 3 భవిష్యత్ కాలం, ఆప్షన్ 4 భూతకాలం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తద్ధర్మకాలం అండి. మనకు వచ్చేసి అవి ఎప్పటికీ కూడా అంటే మనకు భవిష్యత్తు భూత వర్తమాన కాలంలో కూడా మనకు సూర్యుడు ఎప్పుడైనా సరే మనకు తూర్పునే ఉదయిస్తాడు. ఇలాంటి మనం నిత్య సత్యాలు వీటిని అంటాం కదా. సో ఇలాంటివన్నీ మనకు తద్ధర్మార్థ కాలానికి సంబంధించినవి అనమాట. సూర్యుడు పరమన అస్తమిస్తాడు, అలాగే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని, నెక్స్ట్ కమలాలు నీటిలో ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకు ఎప్పుడైనా సరే అవి నీటిలోనే ఉంటాయి అన్నమాట భవిష్యత్ వర్తమాన భూతకాలంలో. సో 3 కాలాలలో వచ్చేసి వాటి యొక్క తీరు అనేది మనకు సేమ్గా ఉంటే వాటిని వచ్చేసి తద్ధర్మార్థ కాలం అనేసి చెప్తామండి. వర్తమాన కాలం అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్నదాన్ని, భవిష్యత్ కాలం అంటే నెక్స్ట్ మనకు భవిష్యత్తులో అంటే రేపు ఎల్లుండి జరగబోయే వాటిని వచ్చేసి మనకు భవిష్యత్ కాలంగా చెప్తాము. సో భూతకాలం అంటే ఆల్రెడీ అయిపోయిన దాన్ని వచ్చేసి భూతకాలంగా చెప్తాము. సో ఆన్సర్ వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది మనకు తద్ధర్మార్థ కాలానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి స్త్రీలను బోధించే పదాలను ఇలా అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఉపవాచక పదాలు, ఆప్షన్ 2 పురుషవాచక పదాలు, ఆప్షన్ 3 మహత్తులు, ఆప్షన్ 4 మహతి వాచకాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మహతి వాచకాలండి. మనకు స్త్రీలను సంబోధించే వాటిని ఏమంటామంటే స్త్రీవాచక శబ్దాలు అంటారు కదా. సీత కానీ, రమ, గౌరీ, మేఘన ఇవన్నీ ఈ పేర్లన్నీ ఇవన్నీ వచ్చేసి మనకు స్త్రీలను సంబోధించే పదాలు కాబట్టి వాటిని వచ్చేసి మనము మహతి వాచకాలు అనేసి పిలుస్తామండి. మహత్తులు అంటే ఏంటండి? మహద్వాచకాలు అంటే మనకు పక్షులు, పశువులను కానీ జంతువులను ఇలా కదలలేని వాటిని పిలుస్తూ ఉంటారు కదా. సో పక్షులకు సంబంధించి ఈ పేర్లను వాటన్నిటిని ఏమంటామంటే మహత్తులు అంటారు. పురుషవాచక పదాలు అంటే మీకు తెలుసు కదా, పురుషుల గురించి తెలిపే వాటిని వచ్చేసి పురుషవాచక పదాలు అనేసి పిలుస్తాము. వాటిని వచ్చేసి మహద్వాచకాలు అనేసి కూడా మనము పిలవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి స్త్రీలను సంబోధించే పదాలను అడిగారు కాబట్టి వాటిని మహతి వాచకాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ బుధుడు, దీనికి బహువచనము. ఆప్షన్ వచ్చేసి బుడ్లు, ఆప్షన్ 2 బుధుడ్లు, ఆప్షన్ 3 వచ్చేసి బుధుడులు, ఆప్షన్ 4 బుధులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బుధులు అండి. బుధుడు అనేటటువంటి పదానికి బహువచనం వచ్చేసి బుధులు. నెక్స్ట్ భాషా కార్యకలాపాలు. ఈ పదబంధంలో దీర్ఘాక్షరాల సంఖ్య. సో ఇక్కడ మనకు ఏ అక్షరాలు దీర్ఘాలతో ఉన్నాయో రాయాలి. అంటే కా, గా, నా ఇవన్నీ దీర్ఘాలు అనమాట. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దామండి. బాకు దీర్ఘం ఉంది, అలాగే షాకు దీర్ఘం ఉంది, కా, లాకు దీర్ఘం ఉంది, సో పాకు దీర్ఘం ఉంది. సో మొత్తం ఏంటండి? మొత్తం 5 దీర్ఘాక్షరాలు ఉన్నాయి. సో ఆన్సర్ ఎంతండి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్
నెక్స్ట్ చూసుకున్నట్లయితే 47 బిట్ చూద్దామండి. రాజేంద్రుడు గజేంద్రుడు పదబంధాలలో ఉన్న సందులు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి. సో మనము ఇక్కడ రాజేంద్రుడు అలాగే గజేంద్రుడు ఈ రెండు వచ్చేసి మనకు ఒక సంధికి సంబంధించినవే అండి. సో మనము సంధిని విడదీసేటప్పుడు ఎలా రాయాలి? రాజేంద్రుడు అంటే రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. నెక్స్ట్ గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు. ఇలా మనము విడదీయాల్సి ఉంటుంది. సో ఇది ఏ సంధికి సంబంధించినవండి? గుణ సంధి. రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. నెక్స్ట్ గజేంద్రుడు అంటే గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు. ఇది వచ్చేసి మనకు గుణ సంధికి సంబంధించినవి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తాయి. ఇది ఏ సంధి? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి గుణ సంధి, ఆప్షన్ 2 వృద్ధి సంధి, ఆప్షన్ 4 ఎడాగమ సంధి, ఆప్షన్ 4 ఉత్వ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వృద్ధి సంధి అండి. మనకు ఇక్కడ అకారానికి వచ్చేసి ఏ కానీ ఐ కానీ పరమైనప్పుడు ఏమవుతుందండి? ఐకారం వస్తుంది. అలాగే ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం అనేది మనకు వస్తుంది. అయితే ఇది ఏ సంధి సూత్రము? వృద్ధి సంధి సూత్రము. నెక్స్ట్ అసాధారణమైన మానవ చరిత్రను 4 పేజీలలో రాయలేము. గీత గీసిన పదము ఏ సమాసము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ద్వంద్వ సమాసము, ఆప్షన్ 2 ద్విగు సమాసము, ఆప్షన్ 3 వచ్చేసి నన్ తత్పురుష సమాసము, ఆప్షన్ 4 షష్ఠీ తత్పురుష సమాసము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షష్ఠీ తత్పురుష సమాసం అండి. ఆప్షన్ 4 మానవ చరిత్రను అంటే మానవుని యొక్క చరిత్రను. మానవుని యొక్క చరిత్రను. ఇక్కడ వచ్చేసి మనకు మానవుని చరిత్రను అనేటటువంటి సమాసాన్ని విడదీసినట్లయితే మనకు ఏమవుతుందండి? విగ్రహ వాక్యం రాసినట్లయితే దానికి మానవుని యొక్క చరిత్రను. సో మనకు యొక్క అనేసి వస్తే అది ఏ సమాసం అవుతుంది? షష్ఠీ తత్పురుష సమాసము. మానవ చరిత్ర అనేదానికి మానవుని యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ ఆషాఢ మాసంలో 4 రోజులు గడిచాయి. గీత గీసిన పదబంధంలోని సమాసము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ద్విగు, ఆప్షన్ 2 ద్వంద్వ, ఆప్షన్ 3 వచ్చేసి బహువ్రీహి, ఆప్షన్ 4 కర్మధారయం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం అండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. 4 రోజులు అంటే మనకు ఏదైనా ఒక పదబంధంలో ఇచ్చిన సమాసంలో మనకు సంఖ్య అనేది ఉంటే అది ఏ సమాసం అవుతుందండి? ద్విగు సమాసం. ఇక్కడ 4 రోజులు అంటే 4 అనే సంఖ్యను తెలుపుతుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ద్విగు సమాసము. నెక్స్ట్ అష్టదిక్పాలకులు కానీ 4 దిక్కులు కానీ నలుదిక్కులు ఇవన్నీ సరే మీకు ఏమవుతుందండి? ద్విగు సమాసం. సంఖ్యను ఏదైనా సమాసం తెలిపితే అది మనం ద్విగు సమాసం కింద డైరెక్ట్గా పెట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకే పదబంధంలోని ద్విత్వ సంయుక్త అక్షరాల ముందున్న అక్షరాలు ఛందస్సులో ఏమవుతాయండి? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ప్రాసలు అవుతాయి, ఆప్షన్ 2 ఎతులు అవుతాయి, ఆప్షన్ 3 గురువులు అవుతాయి, ఆప్షన్ 4 లఘువులు అవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతాయండి? ఇవన్నీ గురువులు అవుతాయి. మనకు ద్విత్వాక్షరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కత్తి తీసుకున్నామనుకోండి, దీనికి ముందు ఉన్నటువంటి అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. ఇది వచ్చేసి మనకు లఘువు అవుతుంది. అలాగే సంయుక్త అక్షరాల ముందున్న అక్షరం అంటే మనకు లక్ష్మి ఉందనుకోండి, ఇది వచ్చేసి మనకు సంయుక్త అక్షరం. దీని ముందు ఉండేటటువంటి లా అనేది మనకు గురువుతో సమానం. సో కాబట్టి ఒకే పదబంధంలోని ద్విత్వ కానీ సంయుక్త అక్షరాల ముందున్న అక్షరాలు మనకు ఛందస్సులో ఏమవుతాయండి? గురువులు అవుతాయి. నెక్స్ట్ పుస్తకం నోరు విప్పని మహావక్త ఈ వాక్యంలోని అలంకారము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఉపమా అలంకారము, ఆప్షన్ 2 రూపక అలంకారము, ఆప్షన్ 3 ఉత్ప్రేక్ష, ఆప్షన్ 4 అతిశయోక్తి.
ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే రూపకం అండి. ఎందుకు అంటే పుస్తకాన్ని ఎవరితో పోల్చారండి? మహావక్తతో. మహావక్త పుస్తకము నోరు విప్పని మహావక్త. అంటే మహావక్త అంటే మనకు చాలా విషయాలు చెప్తారు, అలానే పుస్తకం కూడా చాలా విషయాలు చెప్తుంది. సో కాబట్టి పుస్తకాన్ని మనకు నోరు విప్పని మహావక్తతో పోల్చడం జరిగింది. కాబట్టి ఇది అంటే దాంతో రూపకం అంటే ఏంటి? పోలిక కదా. సో దీంతో పోల్చడం జరిగింది కాబట్టి అది రూపక సమాసం. నెక్స్ట్, పింగళి వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సామాన్య వాక్యం, ఆప్షన్ 2 వచ్చేసి సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 3 సంయుక్త వాక్యం, ఆప్షన్ 4 షరతార్థక వాక్యం. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సంశ్లిష్ట వాక్యం అండి. పింగళి వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇదేమవుతుందంటే సంశ్లిష్ట వాక్యం అవుతుంది. సో సామాన్య వాక్యం కావాలనుకోండి, పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని తయారు చేశాడు. ఇది వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి మనకు ఏమవుతుందండి? ఓన్లీ ఒక వాక్యం మాత్రమే ఉందన్నమాట. సో ఇలా ఒక వాక్యం మాత్రమే ఉంటే వాటిని అంటే సామాన్య వాక్యం అనేసి పిలుస్తాము. మనకు సామాన్య వాక్యంలో ఏంటి? కొన్నిసార్లు క్రియ ఉంటుంది, కొన్నిసార్లు క్రియ ఉండదు. అవి కూడా మనకు డిఫరెన్స్ ఉన్నాయండి. క్రియ ఉంటే వాటిని క్రియారహిత వాక్యాలు అంటాము. క్రియ లేదనుకోనండి, ఆడ క్రియ ఉంటే క్రియా సహిత వాక్యాలు అంటాము, లేకపోతే క్రియారహిత వాక్యాలు అంటాము. సామాన్య వాక్యాలలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. సామాన్య వాక్యం అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి సామాన్య వాక్యంలో ఉపవాక్యాలు కానీ అసమాపక క్రియాలు కానీ ఏమీ ఉండవండి. కాబట్టి అటువంటి వాటిని సామాన్య వాక్యాలు అనేసి పిలుస్తాము. అలాగే సామాన్య వాక్యాలు మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. అవేంటి అంటే క్రియారహిత వాక్యాలు. క్రియారహిత వాక్యాలు అంటే దీంట్లో మనకు క్రియ అనేది ఏమీ ఉండదన్నమాట. కాబట్టి రాముడు మంచి బాలుడు, దీంట్లో మనకు క్రియ అనేది ఏమన్నా ఉందా అంటే పని గురించి ఏమన్నా ఉందా? ఏం లేదు. కాబట్టి అది మనకు క్రియారహిత వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్రియా సహిత వాక్యం ఉన్నాయండి. మళ్ళీ రెండోది క్రియా సహిత వాక్యం. రాముడు మంచి బాలుడు, ఇది వచ్చేసి మనకేమవుతుంది? క్రియారహిత వాక్యం అవుతుంది. అలాగే క్రియా సహిత వాక్యం అంటే మనకు దాంట్లో క్రియ అనేది తప్పకుండా ఉంటుంది. అంటే మనకు రాముడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు, ఇది వచ్చేసి మనకు క్రియా సహిత వాక్యం అవుతుంది. ఇక్కడ మనకు పింగళి వెంకయ్య జాతీయ పతాకం తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. దీంట్లో మనకు ఏమవుతుందండి? మనకు సంశ్లిష్ట వాక్యంలో వచ్చేసి ఒక సమాపక క్రియ కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దానికి వచ్చేసి సంశ్లిష్ట వాక్యంగా మనము చెప్తాము. సంయుక్త వాక్యం అంటే ఏంటండి? ఇక్కడ వచ్చేసి మనకు 2 సంయుక్త వాక్యంలో అన్ని అసమాపక క్రియలే ఉంటాయన్నమాట. అంటే విమల తెలివైనది, విమల అందమైనది. అంటే మనం ఎలా రాస్తాము? విమల తెలివైనది, అందమైనది అని రాస్తాం. సో అటువంటి వాక్యాలను వచ్చేసి మనం సంయుక్త వాక్యాలు అనేసి చెప్తాం అన్నమాట. సో ఇక్కడ మనకేంటి? ఒక సమాపక క్రియ ఉండి మిగిలిన 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే వాటిని ఏమంటాము? సంశ్లిష్ట వాక్యాలు అనేసి చెప్తాము. నెక్స్ట్, ఆమె నవ్వుతూ నడుస్తున్నది. ఇది ఫస్ట్ చూసుకున్నట్లయితే షరతార్థక బోధక వాక్యము, ఆప్షన్ 2 సామాన్య వాక్యము, ఆప్షన్ 3 సంయుక్త వాక్యము, ఆప్షన్ 4 వార్ధక వాక్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షరతార్థక బోధక వాక్యం అండి. ఆమె నవ్వుతూ, మనకు తూ అనేటటువంటి ఇక్కడ తూ అనేటటువంటి ప్రత్యయం ఉన్నట్లయితే దాన్ని ఏమంటామండి? షరతార్థక వాక్యం అనేసి చెప్తాము. ఇక్కడ తూ కానీ టూ కానీ ఇవన్నీ ఉంటే మనము షరతార్థక వాక్యం కింద చెప్తాము. ఆమె నవ్వుతూ నడుస్తూ ఉంది, ఇది వచ్చేసి ఏ వాక్యం అండి? షరతార్థక వాక్యము. నెక్స్ట్ తెలుగు మెథడాలజీకి సంబంధించి చూద్దామండి. పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యతనిస్తూ బోధించే పద్ధతి ఏది? ఆప్షన్ పూర్ణ పద్ధతి, ఆప్షన్ 2 ఖండ పద్ధతి, ఆప్షన్ 3 ధారణ పద్ధతి, ఆప్షన్ 4 ధాతు పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్ణ పద్ధతి అండి. పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ బోధించే పద్ధతి ఏంటంటే పూర్ణ పద్ధతి.
నెక్స్ట్ అభిరుచులు రసానుభూతి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 3 భావావేశ రంగము, ఆప్షన్ 4 చలనాత్మక రంగము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, భావావేశ రంగానికి సంబంధించినవి అనమాట. అభిరుచులు మనకు రసానుభూతి అనేటి ఏ రంగానికి చెందుతాయంటే భావావేశ రంగానికి చెందుతాయి. నెక్స్ట్ వీరు రూపొందించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ గ్రంథాలు పరీక్షా విధానంపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపాయి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది డాబియస్ బ్లూమ్, ఆప్షన్ 2 జాన్ డూయి, ఆప్షన్ 3 వచ్చేసి చార్లెస్ హ్యూ, ఆప్షన్ 4 ప్రోబెల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్లూమ్స్ అండి. బ్లూమ్స్ తెచ్చినటువంటి విద్యా లక్ష్యాల వర్గీకరణ వల్లే మనకు చాలా విధానాలు మనకు పరీక్షా విధానాలలో వచ్చేసి విప్లవాత్మకమైన ప్రభావాన్ని అయితే చూపడం జరిగాయి. నెక్స్ట్ శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే పఠనము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి క్షుణ్ణ పఠనము, ఆప్షన్ 2 విస్తార పఠనము, ఆప్షన్ 3 మౌన పఠనము, ఆప్షన్ 4 బాహ్య పఠనము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విస్తార పఠనం అండి. దాన్ని విస్తృతంగా ఆలోచించి చదవటాన్ని ఏమంటాము విస్తార పఠనము అనేసి అంటాము. క్షుణ్ణ పఠనం వచ్చేసి దీనికంటే కొంచెం తక్కువగా ఉంటుందండి. కాబట్టి విస్తార పఠనం శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే విధానాన్ని ఏమంటామంటే విస్తార పఠనం అనేసి చెప్తాము. మౌన పఠనం అంటే లోపల లోపల చదువుకోవడం, బాహ్య పఠనం అంటే బయటికి వినిపించేటట్టు చదవటం. నెక్స్ట్ దీనిని ఉదాహరణ పద్ధతి అని పేరు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి నిగమనోప పద్ధతి, ఆప్షన్ 2 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 3 అనుమానోప పద్ధతి, ఆప్షన్ 4 అనుసంధాన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుమానోప పద్ధతి అండి. ఉదాహరణ పద్ధతికి ఇంకొక పేరు ఏదంటే అనుమానోప పద్ధతి. నెక్స్ట్ సాహిత్య పరిజ్ఞానం అనేది ఈ రంగానికి సంబంధించింది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి భావావేశ రంగము, ఆప్షన్ 2 జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 4 ఆదేశ రంగము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞాన రంగానికి సంబంధించిందండి. సాహిత్య పరిజ్ఞానం అనేది ఏ రంగానికి సంబంధించింది? జ్ఞాన రంగానికి సంబంధించింది. వచ్చేసి 7th క్లాస్ తెలుగుకి సంబంధించి మొత్తం అర్థాలు, అలాగే దాంట్లో ఉండేటటువంటి అంటే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి మొత్తం అర్థాలు, దానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు, నెక్స్ట్ విభక్తుల గురించి మనము కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు అర్థమైనటువంటి అర్థాలైతే వదిలేయండి, ఒకసారి జస్ట్ చదువుకుంటే సరిపోతుంది. లేదు ఇది మనకు కొత్తగా ఉంది అనేసి అనిపించినప్పుడు వెంటనే బుక్ పెన్ తీసుకొని నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో చూసే వాళ్ళు వీడియో నచ్చితేనే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కానీ అనవసరమైనటువంటి కామెంట్లు పెట్టవద్దు. నేను చెప్తున్నాను, ఎవరి కోసం చెప్తున్నాను? టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి కానీ, లేకపోతే చదువుకోవడానికి టైం లేని వాళ్ళు మాత్రమే చూసుకోండి. చదువుకునే వాళ్ళు, అలాగే వాళ్ళకి బాగా టైం ఉన్న వాళ్ళు, బాగా ఇంటెలిజెంట్ అయిన వాళ్ళు నా వీడియోస్ని కానీ నా ఛానల్ని కానీ చూడమని నేను ఎవరిని అయితే ఫోర్స్ చేయట్లేదు. అంతేనా? నా ఇంట్రెస్ట్ కోసం నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకండి, అన్సబ్స్క్రైబ్ అయిపోండి. ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు అవసరమైతేనే వీడియో చూడండి, అవసరం లేకపోతే స్కిప్ చేయండి, అవసరం లేదు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ మధ్య కాలంలో ఈ వీడియోస్ ఎవరైనా చూస్తారా అని పెడుతున్నారు. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే మీరు చదువుకోండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. సో టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎవరికన్నా టైం లేదు అనుకున్న వాళ్ళకి జస్ట్ ఒకసారి చూసుకోవడానికి వాళ్ళకు యూజ్ అవుతుంది అనమాట. సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు మాత్రమే చూడండి, మిగతా వాళ్ళైతే చూడాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళని ఎటువంటి ఫోర్స్ అయితే చేయను కదా. సో ఇదొక చిన్న రిక్వెస్ట్ అండి, తప్పుగా అయితే ఏమనుకోవద్దు. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి.
ఫస్ట్ అర్థాలు అయితే చూద్దాం. ఫస్ట్ది అంకుశం. అంకుశం అంటే అడ్డు, ఆటంకం. నెక్స్ట్ అంకుటితం. అంకుటితం అంటే స్థిరం. నెక్స్ట్ అనుభూతి అంటే శరీరానికి మనసుకు కలిగే అనుభవాన్ని వచ్చేసి అనుభూతి అంటారు. అనురాగం. అనురాగం అంటే ప్రేమ, స్నేహం. నెక్స్ట్ అమితం, అధికం. ఆనందం అంటే సంతోషం. నెక్స్ట్ ఆత్మ. ఆత్మ అంటే బుద్ధి. ఆచరణ అంటే అమల్లో పెట్టుట. అబ్ది అంటే సముద్రం. అబ్ది అంటే ఏంటి? సముద్రం. ఉదది అన్నా కూడా సముద్రమే వస్తుందండి. నెక్స్ట్ అంకురం. అంకురం అంటే అడ్డు, ఆరంభం. నెక్స్ట్ అంకుటితం అంటే స్థిరం. ఇక్కడ చూసాం కదా మనము అంకుటితం అంటే స్థిరం. సో ఇక్కడ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంపు. ఇంపు అంటే ఇష్టం. ఈడు అంటే వయసు. ఉర్రూతలూగించు అంటే అధికమైన ఉత్సాహాన్ని కలిగించటం. నెక్స్ట్ ఉసిగొల్పుట అంటే ప్రోత్సహించుట. నెక్స్ట్ ఉజ్జీవనం. ఉజ్జీవం అంటే ఏంటి? బ్రతుకు, చైతన్యం. ఉజ్జీవం అంటే ఏంటి? బ్రతుకు, చైతన్యం. నెక్స్ట్ ఎరుగు అంటే తెలియు, గ్రహించు. నెక్స్ట్ ఏడాది. ఏడాది అంటే అర్థం ఏంటి? సంవత్సరం. ఒడెసి పట్టు అంటే గట్టిగా పట్టుకొనుట. కంచె. కంచె అంటే గడ్డి బీడు లేకపోతే పొద, వీటిని కంచె అని పిలుస్తారు. నెక్స్ట్ కటకట. కటకట అంటే అయ్యో, కష్టం. నెక్స్ట్ కదుపులు. కదుపులు అంటే మంద, సమూహం. ఇదైతే కొత్తగా ఉందండి. కదుపులు అంటే మంద, సమూహము. నెక్స్ట్ కనకము అంటే బంగారము. కర్కశము అంటే కఠినము. కర్ణము చెవి. కళ అంటే స్వప్నము, ధ్వని. నెక్స్ట్ కలవరం అంటే మనసులో ఆందోళన చెందటం. నెక్స్ట్ కింకిణి అంటే గజ్జ, చిరుగంట. ఇది కూడా కొత్త వర్డే. కింకిణి అంటే గజ్జ, చిరుగంట. నెక్స్ట్ కుదురు. కుదురు అంటే పాదు, ఆధారం. నెక్స్ట్ కునుకు అంటే నిద్ర. కులము అంటే వంశము లేదా తెగ, కులం అని పిలుస్తాము. నెక్స్ట్ కేరింతలు అంటే నవ్వులు. నెక్స్ట్ కొక్కెర. కొక్కెర అంటే కొంగ. కోకొల్లలు అంటే సమృద్ధి, అంటే చాలా అన్నమాట. నెక్స్ట్ గగనము. గగనము అంటే ఆకాశము. గణము. గణము అంటే ఏంటి? గుంపు, సమూహం. ఇది కూడా కొత్త వర్డే అండి. గణము అంటే గుంపు, సమూహం అనే అర్థాలు అయితే వస్తాయి. నెక్స్ట్ గర్భము అంటే కడుపు. నెక్స్ట్ చట్టి. చట్టి అంటే నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్రను వచ్చేసి చట్టి అంటారు. నెక్స్ట్ చింత. చింత అంటే దుఃఖము. చూరు అంటే ఇంటి మీద కప్పు చివరని చూరు అంటారు. చెడ అంటే మిక్కిలి, ఇష్టం వచ్చినట్లు. నెక్స్ట్ చొక్కి అంటే పరవశించి. చొచ్చి అంటే ప్రవేశించి తిరుగునది. చొచ్చి అంటే ప్రవేశించుట. చొక్కి అంటే పరవశించుట అండి. నెక్స్ట్ జలది అంటే సముద్రము. జ్ఞాపకము అంటే జ్ఞప్తి, గుర్తు, ఎరుక అనమాట. జ్ఞాపకం అంటే ఏంది? జ్ఞప్తి, గుర్తు, ఎరుక. ఇవన్నీ జ్ఞాపకానికి అర్థాలు. నెక్స్ట్ తగువు అంటే గొడవపడటం. తత్పరత అంటే ఆసక్తి. తత్పరత అంటే ఆసక్తి. నెక్స్ట్ వచ్చేసి తలము అంటే స్థలము, చోటును తలము అని పిలుస్తారు. నెక్స్ట్ తహతహ అంటే ఆసక్తి. తువాలు అంటే తుండుగుడ్డ. తేజము అంటే ప్రకాశము. నెక్స్ట్ అంటే దాతో మనకు దగ అంటే మోసము. దమనము అంటే అణచుట. దమనము అంటే అణచుట. దహనుడు అంటే అగ్ని. దళము అంటే సైన్యము, సేన, దళం అంటారు. నెక్స్ట్ దిగంతాలు అంటే దిక్కుల చివర. దిగంతాలు అంటే అర్థం ఏంటి? దిక్కుల చివర. నెక్స్ట్ దిగులు అంటే భయము. దిటవు అంటే శక్తి, ధైర్యం తెచ్చుకోవటం. దిటవు చేసుకోవడం అంటారు కదా. సో దిటవు అంటే శక్తి, ధైర్యము. నెక్స్ట్ దృఢము అంటే గట్టిది. నెక్స్ట్ దేవేసినట్టు అంటే తిప్పినట్టు. దౌర్జన్యం అంటే బలాత్కారము, చెడ్డతనము. నెక్స్ట్ నాల్గడలు అంటే 4 దిక్కులు అనే అర్థం. నిదర్శనం అంటే ఉదాహరణ. నిశ్చింత అంటే దిగులు లేకుండా ఉండటం. నెక్స్ట్ నిస్వనము అంటే ధ్వని. ఇది కూడా కొత్తదేనండి. నిస్వనము. నిస్వనము అంటే ధ్వని. నెక్స్ట్ నీరెండ అంటే లేత ఎండ. నీరెండ అంటే అర్థం ఏంటి? లేత ఎండ.
నెక్స్ట్ నెరుస, నెరుస అంటే ముక్కలు, ఇది కూడా కొత్తదే అండి. నెరుస అంటే అర్థం ఏంటి? ముక్కలు. నెక్స్ట్ వచ్చేసి పటిమ, పటిమ అంటే అర్థం ఏంటంటే నేర్పు. పరవశము అంటే తనను తాను మర్చిపోవుట. పరాక్రమము అంటే సామర్థ్యము, పౌరుషము. నెక్స్ట్ పరువు, పరువు అంటే వ్యాపించు. పల్లము అంటే లోతు, గొయ్యి. నెక్స్ట్ ప్రతిబింబము అంటే నీడ. ప్రధానము అంటే ఇచ్చుట, ప్రధానం అంటే అర్థం ఏంటి? ఇచ్చుట. నెక్స్ట్ ప్రబలు, ప్రబలు అంటే ఏంటంటే వృద్ధి పొందుట. నెక్స్ట్ ప్రభావితం అంటే ప్రభావం చూపుట, ప్రభావితం అంటే అర్థం ఏంటి? ప్రభావం చూపుట. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఉన్న వాటిని అయితే 2 times రిపీట్ చేస్తాను. మనకు తెలిసినటువంటివి అయితే ఓన్లీ ఒకసారి అయితే చెప్పుకుంటూ వెళ్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చూడండి, లేదు ఎందుకు అనుకుంటే దయచేసి స్కిప్ చేయండి. నెక్స్ట్ ప్రళయం, ప్రళయం అంటే భూమిపై ప్రాణులు నశించే కాలము. ప్రళయం అంటాం కదా, ప్రళయం వచ్చిందంటే అంతా కొట్టుకుపోతుంది కదా, సో భూమిపై ప్రాణులు నశించే కాలాన్ని ప్రళయము అంటారు. నెక్స్ట్ పాదోది, పాదోది అంటే అర్థం ఏంటి? సముద్రము, పాదోది అంటే సముద్రం. నెక్స్ట్ ప్రాధేయపడు, ప్రాధేయపడు అంటే బ్రతిమాలు, దీనంగా అడగటాన్ని ప్రాధేయపడు అంటారు. నెక్స్ట్ పిన్న, పిన్న అంటే చిన్న. నెక్స్ట్ పెళ్ళ, పెళ్ళ అంటే ముక్క. ప్రేమ అంటే ప్రీతి. నెక్స్ట్ పాలము, పాలము అంటే నొసలు, ఇది కూడా కొత్తదేనండి. పాలము అంటే నొసలు. నెక్స్ట్ బాజాలు, బాజాలు అంటే అందరికీ తెలుసు కదా, మంగళ వాయిద్యాలు. బీడు అంటే పనికిరానటువంటి భూమిని వచ్చేసి బీడు అంటారు. నెక్స్ట్ వ్యర్థం అంటే, వ్యర్థం కూడా అంటే పనికిరానిదనే కదా అర్థం, సో బీడు అంటాము. నెక్స్ట్ బృందము, బృందము అన్న కూడా మనకు సమూహము. నెక్స్ట్ భంగి అంటే విధము, అంటే ఆ విధానాన్ని భంగి అంటారు. నెక్స్ట్ భత్యము అంటే చెల్లించే సొమ్ము. భరోసా అంటే హామీ. భస్మము, భస్మము అంటే బూడిద. భీతి అంటే భయము. నెక్స్ట్ మంద, మంద అన్న కూడా సమూహమే, గుంపు అన్న సమూహమే, ఇందాక చూసారు కదా. నెక్స్ట్ మంటి, మంటి అంటే మట్టి. మడి అంటే వరి పొలం లేదా మాగాణి పొలాన్ని వచ్చేసి మడి అంటారు. నెక్స్ట్ మడి సెక్క, మడి సెక్క అంటే చిన్న పొలము, ఇది కూడా కొత్తదేనండి. మడి సెక్క అంటే చిన్న పొలం. నెక్స్ట్ మార్ధవం, మార్ధవం అంటే మృదుత్వం, ఇది కూడా కొత్త వర్డే. మార్ధవం అంటే అర్థం ఏంటి? మృదుత్వం. నెక్స్ట్ మీరుట అంటే అతిక్రమించుట. ముసురు అంటే విడవక కురిసే వాన, అంటే మనకు పడుతూనే ఉంటుంది కదా, దాన్ని ముసురు అంటారు. నెక్స్ట్ మొదలు, మొదలు అంటే కొంచెంగా కదులు లేదా తిరుగు అనమాట. మొదలు అంటే అర్థం ఏంటి? కొంచెంగా కదలడం, తిరగటం. నెక్స్ట్ మెచ్చు అంటే సంతోషం. మైత్రి అంటే స్నేహము. మొన, మొన అంటే కొన లేదా చివరి భాగాన్ని మొన అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి రణము, రణము అంటే యుద్ధము. నెక్స్ట్ రిత్త, రిత్త అంటే ఏంటి? వట్టి, కళ్ళ, ఊరక. రిత్త అంటే అర్థం ఏంటండి? వట్టి, కళ్ళ, ఊరక, ఇది కూడా కొత్తదేనండి. రిత్త అంటే వట్టి, కళ్ళ, ఊరక. నెక్స్ట్ వచ్చేసి రోమంధము, రోమంధము అంటే ఏంటంటే నెమరు వేయట, నెమరు వేస్తూ ఉంటాయి కదా, అంటే జంతువులు నెమరు వేస్తూ ఉంటాయి కదా, సో దాన్ని ఏమంటామంటే రోమంధము అని పిలుస్తాము. నెక్స్ట్ రౌద్రము అంటే భయంకరము. లోటు అంటే లోపం, బి తక్కువ, అంటే మనకి ఏదైనా తక్కువ అయితే దాన్ని ఏమంటాం? లోటు అంటాం కదా, సో దానికి అర్థం అనమాట. నెక్స్ట్ వడి అంటే వేగము. వర్తమానము అంటే ప్రస్తుత కాలము. వర్ణము అంటే తెలుసు కదండి, రూపము, రంగు, కులము, దీన్ని వర్ణం అంటాము. నెక్స్ట్ వాడ, వాడ అంటే అందరికి తెలిసిందే కదా, వీధి, ఇళ్ళ వరసను వచ్చేసి వాడ అంటాము. నెక్స్ట్ వడలు అంటే వాడిపోవటం, అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వడలిపోతున్నాయి అంటారు కదా, సో వడలు అంటే వాడిపోవు. నెక్స్ట్ వాసన, వాసన అంటే సంస్కారము, అనుభూతి అంటండి. వాసన అంటే సంస్కారం అనే అర్థం కూడా వస్తుందంట. వాసన అంటే అర్థం ఏంటి? సంస్కారము, అనుభూతి. నెక్స్ట్ వ్రాలు, వ్రాలు అంటే అర్థం ఏంటంటే దిగుట లేదా దుముకుటను వ్రాలు అంటారంట, సో ఇది కూడా కొత్తదే. వ్రాలు అంటే అర్థం ఏంటి? దిగుట లేదా దుముకుట. నెక్స్ట్ విజయుడు అంటే అర్జునుడు. విపంచి అంటే వీణ.
విరమించు అంటే మానుకొనుట లేదా విశ్రాంతి పొందుట. నెక్స్ట్ విహరించు అంటే వేడుకగా తిరుగు. నెక్స్ట్ వీచి, వీచి అంటే అలా, వీడు అంటే వదలు, విడుచు అంటే వీడు అంటే వదిలించుకోవడం అనమాట. నెక్స్ట్ వీణులు, వీణులు అంటే చెవులండి. వీణులు అంటే అర్థం ఏంటి? చెవులు. నెక్స్ట్ వీవెన అంటే విసనకర్ర. వీవెన ఇది కూడా కొత్తదేనండి. వీవెన అంటే ఏంటి? విసనకర్ర. నెక్స్ట్ వెచ్చించుట అంటే ఖర్చు చేయుట. వెచ్చించడం అంటే ఖర్చు చేయుట. నెక్స్ట్ వచ్చేసి వెలితి. వెలితి అంటే ఏంటండి? తక్కువ, లోపము, లోటు కూడా అర్థం అండి. లోటు అన్నా కూడా మనకు వెలితి అనే అర్థం. నెక్స్ట్ వైనాలికుడు అంటే వేణువుతో జీవించేవాడు. వైనాలికుడు అంటే ఎవరు? వేణువుతో జీవించేవాడు కృష్ణుడు అనమాట. నెక్స్ట్ శక్యము. శక్యము అంటే సాధ్యము. శాబకం అంటే పిల్లి కూన. శాబకం అని దేన్ని పిలుస్తారండి? పిల్లి కూనను శాబకం అని పిలుస్తారు. నెక్స్ట్ శైలము అంటే కొండ. శోకము అంటే ఏడుపు. శౌర్యము అంటే బలం, సామర్థ్యం. ఇవన్నీ శౌర్యానికి అర్థాలు. నెక్స్ట్ సంకల్పం. సంకల్పం అంటే ఏంటి? కోరిక, పని చేయాలనే ఆలోచనని సంకల్పం అంటారు. నెక్స్ట్ స్వప్నము అంటే కళ, నిద్ర. సారెకు. సారెకు అంటే కుమ్మరివాణి చక్రాన్ని సారెకు అని పిలుస్తారండి. కుమ్మరివాణి చక్రాన్ని సారెకు అని పిలుస్తారు. నెక్స్ట్ సాహసం. సాహసం అంటే అర్థం ఏంటండి? తెగింపు. నెక్స్ట్ సాల్వము అంటే డేగా. నెక్స్ట్ స్థావరం అంటే కదలనిది, స్థిరమైనది. నెక్స్ట్ స్వాద్వు అంటే ఇంపైన, మధురమైన. నెక్స్ట్ శివంగి. శివంగి అంటే పునుగు పిల్లి. పునుగు పిల్లి లేదా కస్తూరి మృగంని శివంగి అనేసి పిలుస్తారు. నెక్స్ట్ సుమ్మ. సుమ్మ అంటే చూడుమి. ఇది కూడా కొత్తదేనండి. సుమ్మ అంటే చూడుమి. నెక్స్ట్ సూర్యాత్మజ అంటే యమునా నది. సూర్యాత్మజ అంటే ఏంటండి? యమునా నది. నెక్స్ట్ స్ఫూర్తి అంటే ప్రకాశం. సోకి అంటే తాకి. ఇవి వచ్చేసి ఈ 7th క్లాస్ తెలుగులో ఉండేటటువంటి దాదాపు ఆల్మోస్ట్ అర్థాలు అయితే మనకు కవర్ అయ్యాయండి. ఇది అర్థాలకు సంబంధించింది. నెక్స్ట్ అర్థాలు అయితే చూసాం కదండి. ఇప్పుడు విభక్తుల గురించి అయితే చూద్దాం. మనకు జనరల్గా విభక్తులు అంటే ప్రత్యయము లేదా విభక్తి ఇవి నేర్చుకుంటే ఇప్పటి వరకు అయితే సరిపోతూ ఉంది. కానీ మొన్న టెట్ జరిగింది కదండి. దాంట్లో వచ్చేసి మనకు క్వశ్చన్స్ డిఫరెంట్గా అయితే అడగడం జరిగింది. అంటే మనకు డూ మూవులు ఉంటే ఏ విభక్తి? ప్రథమ విభక్తి. ఇలా డైరెక్ట్గా కాకుండా ఈ విభక్తి గురించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే అలా కూడా అంటే ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. అంటే మనం ఇంతకుముందు టెట్ ఎగ్జామ్లో చూసాం కదా, సందుల గురించి. అంటే మనం ఏం చేసాము? సందులను విడదీయండి అని కానీ, లేకపోతే కలపండి అని కానీ, లేకపోతే ఇది ఏ సంధి అనేసి అడుగుతూ వచ్చారు ఇప్పటి వరకు. కానీ మొన్న టెట్లో ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్గా సంధి సూత్రంలో ఏ అక్షరానికి ఏ అక్షరం ఆదేశం అవుతుంది ఇలా అడగడం జరిగింది. సో అదేవిధంగా విభక్తులకు సంబంధించి కూడా మనకు ఈ డూ అనేది అక్షరాన్ని మనము ఏ సందర్భంలో వాడతాము, ఎటువంటి వాక్యాలలో వాడతాము, ఆ వాక్యాలు వచ్చినప్పుడు ఎటువంటి ప్రత్యయాలు వాడాలి అని మనకు డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది ఈసారి అయితే. సో మీకు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ప్రత్యయాలను ఎలా వాడాలి అనేసి నేను ఆల్రెడీ అయితే క్లియర్గా చెప్పి ఉన్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళు అయితే తెలుస్తుందండి. విభక్తుల గురించి అయితే కంప్లీట్గా చెప్పడం జరిగింది. అంటే విభక్తికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ కొరకును కయ్యి అంటే చతుర్థ విభక్తి ఇలా కాదు, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క లెసన్లో మనకు ఒక్కొక్క విభక్తి గురించి అయితే ఇచ్చారండి. అక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకరోజు ఏంటంటే ఈ విభక్తులకు సంబంధించి మొత్తం కంప్లీట్గా అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్గానే మొత్తం అన్ని విభక్తులు కలిపి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి విభక్తులను అయితే ఒకసారి చూద్దాము. డూమూవులు అంటే ప్రథమ విభక్తి,
నిన్, నున్, లన్, గూర్చి, గురించి వస్తే ద్వితీయ విభక్తి. అంటే మనకి ఏదైనా సెంటెన్స్లో వచ్చేసి గురించి కానీ కూర్చి కానీ నిన్ అనేటటువంటి పదాలు మనకు కనిపిస్తే ఆ వాక్యం వచ్చేసి ద్వితీయ విభక్తికి సంబంధించింది అనేసి మనం చెప్పగలుగుతాం అనమాట. సో చేతన్ చేన్ తోడంతోన్ వచ్చేసి తృతీయ విభక్తి. నెక్స్ట్ కొరకున్ కై వచ్చేసి చతుర్థి విభక్తి. నెక్స్ట్ వలనన్ కంటెన్ పట్టి వచ్చేసి పంచమి విభక్తి. నెక్స్ట్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇది వచ్చేసి షష్ఠి విభక్తి. నెక్స్ట్ అందున్ నన్ ఇది వచ్చేసి సప్తమి విభక్తి. నెక్స్ట్ ఓ, ఓయి, ఓరి, ఓసి ఇది వచ్చేసి సంబోధన ప్రథమ విభక్తికి సంబంధించిందండి. ఇవన్నీ ఫస్ట్ జనరల్గా ఇవి నేర్చుకోవాలి. తర్వాత ఇవి ఎటువంటి వాక్యాలలో మనం వాడతాం అనేసి అవి కూడా క్లియర్గా అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు డిఎస్సిలో ప్రతి ఒక్క మార్క్ కూడా మనకు ఇంపార్టెంటే కదా. సో ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాల గురించి చూద్దాము. పర్యాయ పదాలు ఏంటంటే అనురాగము అంటే ప్రేమ, స్నేహం. పర్యాయ పదాలు కూడా చూడండి, మనకు కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది కదా. సో అనురాగము అంటే ప్రేమ, స్నేహము. మీకు వచ్చినవి ఒకసారి జస్ట్ చదువుకోండి, అలా రాని అయితే నోట్ చేసుకోండి నోట్బుక్లో. నెక్స్ట్ అమితము అంటే మిక్కిలి, అధికము. నెక్స్ట్ అరణ్యము అంటే అడవి, కాన. నెక్స్ట్ ఆత్మ అంటే మనసు, హృదయం. ఆత్మ అంటే అర్థం ఏంటి? మనసు, హృదయం. ఏడాది అంటే 7 సంవత్సరము. నెక్స్ట్ కనకము అంటే ఏంటంటే బంగారం, పసిడి అండి. కనకము అంటే ఏంటి? బంగారం, పసిడి. నెక్స్ట్ కన్ను అంటే ఏంటి? నేత్రము, దృష్టి, కన్ను. కర్ణము అంటే చెవి, వీణు. కుదురు అంటే ఊత, ఆధారం అనమాట. కుదురు అంటే ఊత కానీ ఆధారాన్ని ఇచ్చేదాన్ని కుదురు అంటారు. నెక్స్ట్ కులము అంటే తెగ, జాతి, వంశము కూడా అర్థం వస్తుందండి. నెక్స్ట్ గగనము అంటే ఏంటి? ఆకాశము, అంతరిక్షము. నెక్స్ట్ గర్భము అంటే కడుపు, పిండము. నెక్స్ట్ దుగ్ధము అంటే పాలు, క్షీరం. దుగ్ధము అంటే అర్థం ఏంటండి? పాలు, క్షీరము. నెక్స్ట్ పరాక్రమము అంటే శౌర్యము, పౌరుషం. నెక్స్ట్ పల్లము అంటే లోతు, గొయ్యి. పల్లము అంటే అర్థం ఏంటండి? లోతు, గొయ్యి. నెక్స్ట్ పెళ్ళి అంటే ఏంటండి? వివాహం, పరిణయం. నెక్స్ట్ ప్రళయము అంటే యుగాంతము, విలయము. నెక్స్ట్ ప్రేమ అంటే పేర్మి, ప్రీతి. ఇది కొత్త వర్డ్ అండి. ప్రేమ అంటే పేర్మి, అలాగే ప్రీతి అనేది మనకు తెలిసిందే. నెక్స్ట్ పాలాక్షుడు అంటే ఎవరు? శివుడు, హరుడు. పాలాక్షుడు అంటే శివుడు, హరుడు. నెక్స్ట్ మంద అంటే గుంపు, సమూహము. నెక్స్ట్ మైత్రి అంటే చెలిమి, స్నేహము. మైత్రి అంటే అర్థం ఏంటండి? చెలిమి, స్నేహము. మ్రాను అంటే చెట్టు, భూరూహము. నెక్స్ట్ రణము అంటే యుద్ధము, పోరు. నెక్స్ట్ లేగ అంటే దూడ, పెయ్య. లోటు అంటే లోపము లేదా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి గోవుకు పర్యాయపదం ఏంటండి? ఆవు, ధేనువు. చెట్టుకు పర్యాయపదం వచ్చేసి మాను, వృక్షము. నెక్స్ట్ జలది అంటే ఏంటండి? సముద్రము, కడలి, అంబుది, దదోది. ఇవన్నీ సముద్రానికి జలది, ఇవన్నీ సేమ్ అర్థాలన్నమాట. నెక్స్ట్ తల్లి అంటే అమ్మ, జనని. నెక్స్ట్ దహనుడు అంటే అగ్నిదేవుడు, అనలము. నెక్స్ట్ దళము అంటే అర్థం ఏంటండి? సేన, సైన్యము. దిటవు అంటే శక్తి, ధైర్యము. నెక్స్ట్ ఇక్కడ వర్ణము అంటే ఏంటండి? కులము, రంగు, ఇవన్నీ వర్ణం కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ విజయుడు అంటే అర్జునుడు, గాంధీవి. నెక్స్ట్ శైలము అంటే కొండ, అద్రి. శోకము అంటే దుఃఖము, బాధ. శౌర్యము అంటే తేజము, ప్రతాపాన్ని వచ్చేసి శౌర్యము అంటాము. నెక్స్ట్ శ్రీరాముడు అంటే రాఘవుడు, దాశరథి. నెక్స్ట్ స్వప్నము అంటే కళ, నిద్ర. స్వప్నము అంటే అర్థం ఏంటండి? కళ, నిద్ర. ఇవి వచ్చేసి ఈ 7th క్లాస్లో ఉండేటటువంటి
మొత్తం పర్యాయ పదాలు, అర్థాలు, విభక్తుల గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ అయితే చేస్తాను. ఎందుకంటే మనము ఏ మెటీరియల్, ఏ బిట్స్ ప్రామాణికంగా తీసుకున్నా ఫస్ట్ మనం ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్ను మాత్రమే ప్రిఫర్ చేయాలి. సో టెక్స్ట్ బుక్ను ప్రిఫర్ చేసి చదువుకుంటేనే మనకు బిట్స్ అనేటివి దాదాపు టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కడికి వెళ్ళవండి, టెక్స్ట్ బుక్లోనే వస్తాయి. కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయండి, తర్వాత మిగతా మెటీరియల్స్ ఏవైనా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో ఉండేటటువంటి సందుల గురించి, అలాగే ప్రతి ఒక్కటి అంటే వ్యాకరణ విజ్ఞానం అనేసి ఇచ్చారు. అంటే సంధి అంటే ఏంటి, బహుళకం అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనము మిగతా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.